అందరికీ నమస్కారం. ఇవాళ 'బాహుబలి' మూవీ గురించి తెలుసుకుందాం. 10 ఇయర్స్ తర్వాత 'బాహుబలి' మళ్ళీ రిలీజ్ అయింది. అక్టోబర్ 31 మొన్న రిలీజ్ అయింది కదా! నేను కూడా ఈ మూవీ చూశాను. నేను 'బుజ్జిగడ్డ' నుండి 'ప్రభాస్' ఫ్యాన్. బట్ నిజంగా చాలా అంటే చాలా 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 బాగుంది థియేటర్‌కల్ ఎక్స్‌పీరియన్స్. కొత్త కొన్ని సీన్స్ యాడ్ చేశారు. కొన్ని ట్రిమ్ చేశారు. ఒక సీన్ అయితే ఫస్ట్ హాఫ్‌లో యాడ్ చేశారు. పార్ట్ 1లో అది యాడ్ చేయలా. వాడి రక్తం కారి కారి భూమిలోకి ఇంకిపోయింది అనే డైలాగ్ ఉంటుంది. సో, అప్పుడు భూమిలో నుండి ఒక్కసారిగా అది బద్దలు కొట్టుకొని 'ప్రభాస్' గారు వస్తారు. ఆ సీన్ అయితే సూపర్బ్ ఉంటుంది. అండ్ అలాగే వాడి శరీరం ప్రాణహిత నదిలో కలిసిపోయిందని ఒక డైలాగ్ ఉంటుంది. అందులో అప్పుడే 'ప్రభాస్' గారు అందులో నుండి బయటకొస్తారు నదిలో నుండి. సో, 'బాహుబలి' చచ్చిపోయాడు అనంగానే ఒక్కసారి పైనుండి దిగి ఎంట్రీ సీన్ పడ్డాం. సో, ఇది కొన్ని ఈ సీన్ ఉంటుందని రాజమౌళి గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు 'బాహుబలి పార్ట్ 2' టైంలోనే. కాకపోతే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఆహ్, ఏదైతే ఉందో ఆ ఇంటెన్షన్ ఆడియన్స్ దానిపై అటెన్షన్ వెళ్ళకపోవచ్చు. దీనిపైన ఉంటుందని. సో, కాబట్టి ఆ సీన్ డిలీట్ చేశారు. బట్ ఆ సీన్ అయితే ఇప్పుడు యాడ్ చేశారు. సూపర్బ్‌గా ఉంది ఈ మూవీ మాత్రం. సో, అది ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సెట్స్‌లో ఇదొకటి 'బాహుబలి'. 'బాహుబలి' కోసం నిర్మించిన 'మహేష్మతి రాజ్యం' సెట్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో సుమారు 100 ఎకరాలలో విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ సెట్‌లో నిజమైన రాజమహల్‌లా ఉండే గోడలు, నీటి ఫౌంటైన్‌లు, విగ్రహాలు, హాల్‌లు అన్నీ రియలిస్టిక్ మెటీరియల్‌తోనే నిర్మించారు. ఇది సీజీఐ కాదు. అవును. మీరు వింటుంది నిజమే. ఇప్పుడు కూడా మీరు రామోజీ ఫిల్మ్ సిటీకెళ్తే వీటన్నిటిని మీరు చూడొచ్చు. అండ్ ఒకే సీన్ కోసం 25 రోజుల షూట్. ఒక్క సీన్ కోసం 25 డేస్ షూట్ చేశారు. అదే 'కాలకే యుద్ధం.' మనందరి ఫేవరెట్ సీన్ క్లైమాక్స్ ఫైట్‌లో వస్తుంది కదా! దీన్ని తీయడానికి 25 రోజులు పట్టింది. ఆ సీన్ మాత్రమే 2000 మంది పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ సీన్‌కి ప్రత్యేకంగా 400 మంది వర్కర్సు బ్యాటిల్ ఫీల్డ్‌లో సెట్ వేసి తయారు చేశారు. అండ్ అలాగే 'ప్రభాస్' గారు 5 ఏళ్ల కష్టం. కేవలం ఒక్క సినిమాకి తన ప్రైమ్ టైమ్‌లో 5 ఏళ్ల కష్టం. 'మిర్చి' మూవీ చూసాం కదా మనం 2013లో వచ్చింది. ఆ మూవీ టైమ్‌లో తర్వాత ఈ 'బాహుబలి' మూవీ అనేది వచ్చింది 2015లో. కాకపోతే అప్పుడు ఆ టైంలో అప్పటికే ఆయన క్రేజ్ బాగా ఉంది. అవును. కాకపోతే ఇది బయట సెట్‌లో అవుట్‌డోర్స్‌లో షూటింగ్ చేయడం కష్టమని ఇండోర్‌లోనే దీన్ని సెట్ క్రియేట్ చేసి షూట్ చేశారు. ఎందుకంటే 'ప్రభాస్' గారి కోసం ఫ్యాన్స్ అంతమంది ఆ రోజు ఎగబడ్డారు. మీరు ఆ వీడియోస్ పాత వీడియోలు కూడా చూస్తే అందులో మీరు చూడొచ్చు. ఇంగ అలాగే 'ప్రభాస్‌కి' 5 సంవత్సరాలు ఇతర సినిమాలు చేయకుండా 'బాహుబలి' కోసం ఆయన డెడికేట్ చేశారు. అండ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం భారీ బాడీ బిల్డింగ్ చేశారు. రోజుకి 6 గంటలు జిమ్, ప్రత్యేక డైట్. అవును. అంతంత సేపు జిమ్ ఉండేది. ఆ స్థాయిలో మజిల్స్ బిల్డ్ చేసారాయన. అంత కష్టపడి అంత డెడికేట్ చేయడం అంటే అదేమి మాటలు కాదు. 'బాహుబలి' కోసం ప్రభాస్ తినే ఆహారం మనకి ప్రత్యేకంగా కొన్ని డైట్ అనేది ఉండేది. సో, సో కొన్ని ఆహ్, వందలాది కోడిగుడ్ల తెల్లసొనతో ఒక ప్రోటీన్ డైట్ అనేది ఇవ్వబడింది దానికి. ప్రతిరోజు ఒక లైక్ డిఫరెంట్ బాగా హెవీ డైట్ మెయింటైన్ చేయాల్సొస్తది. అది ఎందుకంటే అంత బల్కీ లుక్ అది. అంత 100 కేజీల పైనే లుక్ అది. ఒక్క కిలో చికెను, ప్రోటీను అండ్ కార్బ్స్ కౌంట్ అన్నీ కూడా ప్రతిదీ కస్టమైజ్డ్‌గా చేసిన డైట్ ప్రోటీన్ ప్లాన్ అనేది ఇచ్చారు. దాని తగ్గట్టు డైట్ మాత్రమే ప్లాన్ చేయాలి. ప్రపంచంలోని ఎక్కువ భాషల్లో డబ్ అయిన భారతీయ సినిమా ఈ 'బాహుబలి'. 'బాహుబలి' సినిమా కోసం 30కి పైగా భాషల్లో డబ్ చేశారు. అండ్ అలాగే టర్కిష్, చైనీస్, జపనీస్, రష్యన్, థాయ్, ఫ్రెంచ్ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎక్కడికక్కడ రికార్డులు బద్దలు కొట్టడం స్టార్ట్ చేసింది ఈ 'బాహుబలి'. ఒక చైనా మార్కెట్‌లోనే కొంత ఫెయిల్ అయింది. సో, సమ్‌హౌ నెక్స్ట్ మూవీస్ మళ్ళీ 'ప్రభాస్' గారి మూవీస్ చైనాలో కూడా మంచి మార్కెట్, మంచి గ్రిప్ సంపాదిస్తాయని కోరుకున్నాం. 'రాజమౌళి' గారి సినిమా కూడా అక్కడ కూడా హిట్ అవుతాయని కోరుకున్నాం. జపాన్‌లో మాత్రం ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 'బాహుబలి' పేరు కోసం స్పెషల్ యంత్రం. అయితే 'బాహుబలి' అని టైటిల్‌ని డిజైన్ చేయడానికి ప్రత్యేకంగా కంప్యూటరైజ్డ్‌ని ఆల్గోరిథంని వాడారు. ఇది ఫాంట్‌ని 'బాహుబలి' ఫాంట్ అనిగా పేరు పెట్టారు. అవును. మనకి క్యాలిబ్రి అని డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి. సో, ఎస్పెషల్‌గా అలాగే 'బాహుబలి' ఫాంట్ కొత్తగా ఇది సృష్టించారు వీళ్ళు. అండ్ అలాగే రాజమౌళి తన ఇంట్లో ఉన్న వస్తువులతో కథ నిర్మించాడు. అవును. రాజమౌళి తన కుమారుడి కోసం ప్లేటాయిస్ రాజ్యాలు, సైన్యాలు, యుద్ధాలు సెట్ చేయాలనేసి 'బాహుబలి' కథను ప్రేరణ పొందారు. అవన్నీ చూసి కూడా ఆయన నిజంగా లైక్ చిన్న వాటిలో గడ్డి పరకతో కూడా మనం యుద్ధం చేయొచ్చనేది కూడా ఇదొక ఎగ్జాంపుల్. లైక్ వాటిని ఆయుధంగా మార్చొచ్చు. సో, ఎస్పెషల్లీ ఇంకోటేంటంటే, ఈ 'ఛత్రపతి' టైంలోనే 'బాహుబలి' కథ ఆ మూమెంట్‌లో దాన్ని రెడీ అయింది. ఎందుకంటే, ఐ మీన్ కథ ఐడియా అనేది ఆయనకుంది. ఆ కటౌట్ చూసినప్పుడు అప్పుడే మాటిచ్చారు. తర్వాత చాలా రోజులు కథ ప్రొడ్యూసర్ కోసం వీటన్నిటిని కోసం మగధీర రావడం, యమదొంగ రావడం, తర్వాత అన్నీ కూడా మూవీస్ ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. సో, మీకు ఎగ్జాంపుల్ 'మర్యాద రామన్న' మూవీ టైంలో ఎన్టీఆర్ గారు చెప్తారు. 'ప్రభాస్‌తో మూవీ ఉంటుంది. నాతో ఎప్పుడు తీస్తావు మర్యాద' అనే టైంలో. సో, 'ప్రభాస్' మూవీ ఆ మూవీ ఈ 'బాహుబలి.' 'బాహుబలి' పాత్రలో మొదట రాణా లేదా ఆహ్, లైక్ అజిత్‌ని ఆలోచించారు.
సో లైక్ ఇంకోటి జయసూర్య గారి కొడుకుని కూడా అనుకున్నారు. మొదట రాజమౌళి గారి స్థానంలో రాణా దగ్గుబాటి అని లైక్ సారీ నాట్ అజిత్ కుమార్, రాణా దగ్గుబాటిని మెయిన్గా ఆయన అనుకునే ముందు ఇంకొక క్యారెక్టర్ చెప్పారు కదా జయసూర్య గారి అబ్బాయి, ఆయన అనుకున్నారు. ఆ తర్వాత నేను ఈ రాణా గారిని కన్సిడర్ చేస్తారు. వారం రోజులు ఆయన ఆలోచించి ఆ, ఆయన ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. నేను చేస్తాను, చేయగలుగుతాను విలన్ క్యారెక్టర్ అని. సారీ, పొరపాటున అజిత్ అనే పేరు వచ్చింది, క్షమించండి, దానికోసం అజిత్ కాదు. అండ్ బాహుబలి 1లో కట్టప్ప బాహుబలి సీన్ ముందు ఎవరికి చెప్పలేదు. లైక్ ఎట్లా ఏంటి ఎలా జరుగుతుంది ఏంటని ఎట్లా అని చెప్పలేదు. కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడని సస్పెన్స్ని గురించి ప్రభాస్ కూడా పూర్తి వివరాలు షూట్ సమయంలో చెప్పలేదు. అవును, నిజంగా తెలియదు ఎవరికి తెలియదు, అసలు ఎందుకు చంపేస్తాడు కూడా ఎవరికి అర్థం కాలేదు. చాలా రోజులు రాజమౌళి గారు చివరి రోజుల్లో మాత్రం సీక్రెట్ రివీల్ చేశాడు. అది ఎందుకు ఏంటి ఎలా అని. సో అది బట్ నిజంగా ఒక షాకింగ్ విషయం ఈ సీక్రెట్ మనకి లైక్ ఇన్ని రోజులు సస్పెన్స్ ఎక్కడిపోయినా కట్టప్ప ఎందుకు చంపాడు, కట్టప్ప ఎందుకు చెప్పాడు, కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలి అయితే రోజు ప్రతిసారి ప్రతి చోట ప్రభాస్ని అడిగేవారు, తమానాని అడిగేవారు, రాణాని అడిగే ప్రతి ఒక్కరు సీక్రెట్గా ఉంచారు. సో అది ప్రభాస్ గారు ఫీ తీసుకోలేదు. అవును, ప్రభాస్ ఈ సినిమా తను పూర్తిగా ఫీజు తీసుకోలేదు, ఎందుకంటే అతను ప్రాజెక్ట్ పై నమ్మకం పెట్టుకున్నాడు. ఏ ఖర్చు అయినా సరే నిర్మాతలకు వదిలేద్దాం, అందుకే నిర్మాతలు ఆయనకు బదులుగా కొన్ని కోట్ల రూపాయలు విలువైన గిఫ్ట్లు ఇచ్చారు. తర్వాత కొంత ఆ తర్వాత చేసాం మా మోస్ట్లో ప్రభాస్ గారికి మంచిగా రెమ్యూనరేషన్ అయితే పెరిగింది. ఆయన నెక్స్ట్ సినిమా బట్ సినిమా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి కదా, వాటికి ఆయన తిరిగి ఇవ్వడం జరిగింది కొంత మనీ కూడా. హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పనిచేశారు. బాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్లో లార్డ్ ఆఫ్ ద రింగ్స్, అవతార్ లాంటి సినిమాల్లో పనిచేసిన విఎక్స్ టీమ్స్ కూడా ఇక్కడ జాయిన్ అయ్యి పనిచేసింది. చాలా కాస్ట్లీయెస్ట్ బడ్జెట్, 100 కోట్లు దాటిపోయింది ఆ సినిమా అప్పట్లోనే. ఆ బడ్జెట్ 100 కోట్లు దాటిందంటే మనకు అప్పటి బడ్జెట్ మ్యాక్సిమం టాలీవుడ్ నుండి 100 కోట్ల మూవీ వస్తుందంటే అదే గగనం అప్పట్లో. అట్లాంటి బడ్జెటే 100 కోట్లు. సో హాలీవుడ్ అంత స్థాయి బడ్జెట్ కూడా ఉంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ వాళ్ళందరి కాస్ట్ బాగా హెవీ కాస్ట్ అనేది అయింది. ఆడియో లాంచ్ కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. బాహుబలి ఆడియో లాంచ్ ఈవెంట్లో 50,000 మంది ఫ్యాన్స్ హాజరయ్యారు. అప్పట్లో భారతీయ సినిమాల్లో ఇది హిస్టరీ రికార్డ్. అండ్ అలాగే మెయిన్గా ఇక్కడ ఇంకోటి ఏంటంటే బాహుబలి మూవీ టైంలో ఇంకోటి ఇంటర్వెల్ సీన్ ఉంటుంది కదా మనకి బాహుబలి 2లో, అది పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని రాశారని విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. ఆ పంజా మూవీ ఆడియో లాంచ్లో, సారీ బాహుబలి 1 పార్ట్ ఆడియో లాంచ్లో పంజా గురించి మాట్లాడతారు ఆయన ఆడియోశేష్ గారు. సో ఆ సీన్, ఆ గూస్ బంప్స్, పవన్ కళ్యాణ్ గారి పేరు రావడం అవన్నీ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ సీన్ అనేది అయితే జోడించడం జరిగింది. ఈ సీన్ ఇలా పెడదాం అని చెప్పడం. బట్ ఆ సినిమాకి పెద్ద హైలైట్గా నిలిచింది. బాహుబలి పేరు ఇంకొకటి ఇదేదైతే ఉందో, బాహుబలి జైన మతంలోని మహావీరుడు కుమారుడైన గోమటేశ్వర బాహుబలి నుండి కూడా తీసుకున్నారు. బాహుబలి ఆయన అసలు పేరు గోమటేశ్వర బాహుబలి. అండ్ బాహుబలి ద ఎటర్నల్ వార్ అనేది కూడా రాబోతుంది, అనిమేటెడ్ సిరీస్ 2027లో రిలీజ్ అవుతుంది. సో దాని గురించి కూడా ప్రభాస్ గారి లుక్స్, స్టైల్, అలాగే శివుడు గురించి సంబంధించినవి కూడా చాలా చాలా బాగున్నాయి. శివుడు సంబంధించిన పోజ్ అనేది ఇస్తారు కదా నాట్యంలో, భంగిమ అదే. సో నటరాజు భంగిమ చాలా చాలా బాగుంది అది, ప్రభాస్ గారి వాయిస్ ఓవర్ కానీ. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే బాహుబలిలో మూవీలో మీరు డైలాగ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ పార్ట్ 1లో, మరణాన్ని దాటిన నాతో వచ్చేదెవరు అంటే ప్రతి ఒక్కళ్ళు నేను నేను అని వస్తుంది. అందులో ప్రభాస్ గారి డైలాగ్ మరణం మరణం అని వస్తుంది కదా. ఆ వాయిస్ ఏదైతే ఉందో ఆయన మళ్ళీ ఆయనతో డబ్బింగ్ చేపించారు అనేది కూడా తెలుస్తుంది. మళ్ళీ పార్ట్ 1 మీరు ఎందుకంటే ఆయన వాయిస్ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చేపించారని తెలుస్తుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి పార్ట్ 1 టైంలో నేను థియేటర్లో చూసినప్పుడు నాకు అదే అర్థమైంది. పార్ట్ 1లో ఏదైతే ఉందో ఆ వాయిస్ ఇప్పుడు వాయిస్ కొంచెం తేడా తెలుస్తుంది. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ వాయిస్ని. సో వీడియోలో చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ నాకు కొంచెం తెలిసింది. లైక్ మార్చ్ మళ్ళీ ఆయనతో చెప్పించారని చాలా ఏళ్ళ తర్వాత. డైలాగ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది, అది చాలా పీక్ గూస్ బంప్స్ వస్తాయి నాకు. అండ్ అలాగే బాహుబలి 2లో కూడా 1700-1800 కోట్ల ఇండస్ట్రీ హిట్ అది. అప్పట్లో ఇండియా వైడ్గా చలనచిత్రైపోయినాయి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఎక్సెప్ట్ దంగల్. అది దంగల్ చైనాలో కలెక్ట్ చేసిన, బట్ ఇండియా వైడ్గా చూసుకుంటే ఇది హైయెస్ట్ కలెక్షన్ మూవీ బాహుబలి. సో నేను అప్పుడు 2008 టైంలో బుజ్జిగాడు సినిమా లైన్లో ప్రభాస్ గారి ఫ్యాన్. సో ఛత్రపతి మూవీ చూశాను చిన్నప్పుడు, మరీ అంత చిన్నప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటే నాకు అంత ఐడియా లేదు, కానీ కొంచెం బుజ్జిగాడు సెట్ అంటే కొంచెం 7-8 ఇయర్స్ ఆ టైంలో పెరగడం. సో ఆ మూవీ రిపీటెడ్గా టీవీలో చూడడం, అవన్నీ కూడా నేను పిచ్చి ఫ్యాన్ అయిపోయాను. సో ప్రభాస్ గారి ఫస్ట్ మూవీ నేను థియేటర్లో చూసింది మిస్టర్ పర్ఫెక్ట్. ఆ తర్వాత రెబల్, మిర్చి, అండ్ అలాగే ప్రతి మూవీ నేను వెళ్తూనే ఉన్నాను. ఒక రకమైన పిచ్ అనేది నాకు పెరిగిపోయింది ప్రభాస్ గారు అంటే. తర్వాత లైక్ సాహో, సలార్,
ప్రతిదీ కూడా కొత్త కొత్త ట్రై చేస్తూనే ఉన్నారు ఆయన. సో అప్పట్లో బాగా హైప్ క్రియేట్ చేసిన ఫిలిం ఇది 'బాహుబలి'. ఎందుకంటే 2015 టైంలో ఎప్పుడు అప్డేట్ వచ్చినా ఏదైనా సరే నేను క్లాస్ రూమ్‌లోనే 'బాహుబలి, బాహుబలి, బాహుబలి, ప్రభాస్, ప్రభాస్' ఇవే మాట్లాడేవాడిని. 24/7 ప్రభాస్, ప్రభాస్. ఎందుకంటే ఒక రకమైన పిచ్చి అభిమానం ఉండేది నాకు ప్రభాస్ అంటే. ఒక రకమైన పిచ్చి అది. ఇలాంటి పిచ్చి కాదు. అది పీక్ స్టేజ్‌లో ఉండేది ఆ పిచ్చి ప్రభాస్ గారంటే నాకు. ప్రభాస్ గారి ఫ్యాన్ నేను చిన్నప్పటి నుండి. సో ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా నేను ప్రభాస్ గారి ఫ్యానే. అండ్ నిజంగా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆయన మూవీస్ కానీ అవన్నీ కూడా. రిపీటెడ్గా చూస్తాను ఆయన మూవీస్ లైక్ 'బిల్' అవన్నీ కూడా. సో నిజంగా ఈ 'బాహుబలి' అనేది అద్భుతం. మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి మూవీస్. 100 ఏళ్లకు 1000 ఏళ్ళకి వచ్చే ఒక్కసారి వండర్ ఇది ఈ 'బాహుబలి'. మళ్ళీ రాజమౌళి గారు ఎన్నో మూవీస్ తీయొచ్చు, ఎన్నో సినిమా హిట్లు కొట్టొచ్చు. బట్ 'బాహుబలి' ఇలాంటి మూవీ మళ్ళీ వస్తుందని నేను అనుకోను. ఇప్పుడే కాదు, ఎవ్వరు కూడా మళ్ళీ 1000 ఏళ్ల తర్వాత ఎవరో మళ్ళీ రాజమౌళి, మళ్ళీ ప్రభాస్, మళ్ళీ రానా, మళ్ళీ అనుష్క వీళ్ళందరూ కలిసి మళ్ళీ పుట్టి మళ్ళీ తీస్తే గానీ ఇలాంటి వండర్ మళ్ళీ క్రియేట్ అవ్వదు. 'బాహుబలి' స్థానం సపరేట్. స్థానం సపరేటు. సో 'బాహుబలి' లాంటి మూవీ మళ్ళీ మళ్ళీ తీయడం అనేది అంత తేలిక కాదు. నిజంగా ఆయన విజన్‌కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే 'బాహుబలి' నాట్ జస్ట్ ఎ మూవీ. ఎందుకంటే మనకి లాంగ్వేజ్ బ్యారియర్స్ అందరిని చెరిపేసింది. సో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం లాంగ్వేజ్ గాని, ఆ కల్చర్ గాని అన్నీ కూడా గ్లోబల్‌గా స్ప్రెడ్ అయినాయి. సో 'బాహుబలి' లాంటి మూవీ ఎంత గొప్పదంటే అంత గొప్పది. నీకు ఇండియాని అలాగే 'బాహుబలి' మూవీని నేను కంపారిజన్ చేస్తాను. ఎలాంటి మూవీ అది ఒక రియల్ ఇండియా. అసలు ఇండియా ఒక 500-600 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది. విజయనగరం టైం పీరియడ్‌లో చూసుకున్నా గాని, శివాజీ మహారాజ్ మరాఠా పీరియడ్ చూసుకున్నా సరే, మనకి ఉజ్జయిని విక్రమాదిత్య చూసుకున్నా, సో అలాగే లైక్ ఈ పీరియడ్స్‌లో అసలు రియల్ ఒరిజినల్ ఇండియా ఎలా ఉండేది? ఎట్లా మనని నాశనం చేశారు ఇండియాని? ఎలా మనం అత్యంత ధనిక దేశం కాస్త పేద దేశంగా ఎలా మారింది? తెలివిలో అన్నిట్లో కూడా, ధైర్యంలో కూడా. సో ఎట్లా అనేది కూడా మనం కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఇండియాకి, అప్పుడు ఇండియాకి. సో ఆ వజ్రాలు, వైడూర్యాలు మీరు ఏదైతే చూస్తారో 'బాహుబలి' మూవీలో అది నిజంగా అప్పట్లో వజ్రాలు కూడా రాళ్ళలా పోసన్నారు. సో అంత గొప్ప మూవీ అది 'బాహుబలి'. సో నిజంగా చాలా అంటే చాలా 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 ఇష్టం నాకు ఈ మూవీ. లైక్ 'బాహుబలి' మూవీ అంటే నిజంగా అన్ని సార్లు రిపీటెడ్ వాల్యూని చూస్తున్నాను. ఆ ఫైట్స్ కానీ, ఆయన జస్ట్ ప్రభాస్ గారు నడిచొస్తుంటేనే ఆ ఫీల్ ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ హాఫ్‌లో సెకండ్ పార్ట్‌లో కత్తి ఇలా పట్టుకొని తిప్పడం కుంతల రాజ్యంలో ఆ సీన్ గాని, ఆయన మహేంద్ర వర్మ అప్పటిదాకా ఆయన లైక్ అమాయకుడిలా నటించడం, ఒక్కసారిగా ఆ రథాన్ని పట్టుకొని విసిరేయడం. ఆ షాట్స్ అన్నీ కూడా సూపర్బ్‌గా ఉంటాయి నిజంగా. నాట్ జస్ట్ దట్. అండ్ అలాగే ఆహ్, ఇంకా చాలా ఒక్కటి రెండని కాదు. సో ఆ మూవీయే ఒక వండర్. సో ఇప్పటికే వీడియో లెంగ్తీ అయిపోయింది అనుకుంటున్నాను. సో మీకు గనక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.